మీకు ఈ విషయం తెలుసా? వరల్డ్ వార్ 2 టైంలో 'తాజ్‌మహల్‌ని' దాచేశారంట. ఎలా, ఏంటి, ఎందుకు అని మాట్లాడుకుంటే వరల్డ్ వార్ 2 1939 నుంచి 1945 వరకు జరిగింది. అప్పట్లో ఇండియా బ్రిటిష్ కంట్రోల్‌లో ఉండేది. ఆ టైంలో జపాన్ నుండి ఎయిర్ అటాక్స్ వస్తాయేమో అని భయముండేదన్నమాట. ఎస్పెషల్లీ ఆగ్రా ఏరియాలో. అదే ఎక్కడైతే 'తాజ్‌మహల్' ఉందో అక్కడ మిలిటరీ అలర్ట్ ఉందన్నమాట. బ్రిటిష్ ఆఫీసర్స్ ఆలోచించారు. ఏంటి అంటే 'తాజ్‌మహల్' వైట్ మార్బుల్‌తో షైన్ అవుతూ ఉంటది కదా! పైన ఆకాశంలో నుంచి దీన్ని ఈజీగా టార్గెట్ చేస్తారు అని అనుకున్నారు. సో, వాళ్ళకి ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. శత్రువులని తప్పుద్రోవ పట్టించడానికి 'తాజ్‌మహల్‌కి' ముసుగు ఏద్దాం అనుకున్నారు. అది చేయడానికి బ్యాంబూ స్కఫోల్డింగ్ యూజ్ చేశారు. స్కఫోల్డింగ్ అంటే కన్‌స్ట్రక్షన్‌లో యూజ్ చేసే బ్యాంబూ ఆర్ మెటల్ ఫ్రేమ్. 'తాజ్‌మహల్' మొత్తం సరౌండింగ్‌లో బ్యాంబూ పోల్స్ అండ్ వుడెన్ ఫ్రేమ్స్‌తో ఒక హ్యూజ్ స్ట్రక్చర్ అయితే కట్టారు. చూస్తే అది కన్‌స్ట్రక్షన్ సైట్ లాగే కనిపించింది. ఇంకా పైన ఆకాశంలో నుంచి చూసిన జపనీస్ బాంబర్స్ కన్‌ఫ్యూజ్ అయ్యారన్నమాట. చూసారా? మరి తెలివి మామూలుగా లేదు కదా! మరి ఆ టైంలో మీరుంటే 'తాజ్‌మహల్‌ని' మీరెలా దాచిపెట్టేవారు? చెప్పండి చెప్పండి.